హాయ్ అండి, నేనైతే జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడ స్టార్టింగ్లో ఇట్లా మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర నుంచి కొద్దిగా పైకి ఎక్కగానే హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ పైనుంచి కొద్దిగా మెట్లు ఎక్కగానే ఇంకా ఇక్కడ తిరుపతిలో లాగానే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి ఇలా ఉందండి. ఇదండి, ఇక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఉంది. ఈ పక్కన ఇటు సైడ్ అయితే అంత పార్కింగ్ ఏరియా కూడా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఈ పక్కనే పుష్కరిణి కూడా ఉంది. ఇప్పుడైతే నీళ్ళు అయితే లేవండి పుష్కరిణిలో. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక పక్కన వినాయకుల వారు, ఒక పక్కన నాగరాజ స్వామి వారు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళిద్దరికి అయితే దండం పెట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాను. ఇదండి లోపల ఇలా ఉందండి గుడి. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఇటైతే వచ్చానండి. ఈ పక్కన ఒక పక్కన అయితే పద్మావతి అమ్మవారు, ఒక పక్కన అయితే ఇక్కడైతే పద్మావతి అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ ముగ్గులు చూడండి ఎలా వేశారో. అన్ని చోట్ల ఇట్లనే ముగ్గులు చాలా బాగా వేశారండి. ఈ లైన్ అయితే అక్కడ ఫుడ్ కోసమని, టోకెన్స్ తీసుకోవడం కోసమని అక్కడ లైన్లో నించున్నారు. ఇక్కడైతే గోదాదేవి అమ్మవారండి. ఇదిగోండి పైన విమాన వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు. ఇదిగోండి అందరం ఇక్కడ టోకెన్స్ కోసం అయితే లైన్లో అయితే నించున్నాము. టోకెన్స్ తీసుకొని ఇంకా గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళి ఈ పక్కకైతే వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా లైన్లో నించున్నాము. ఇదిగోండి ఇక్కడ సాంబారు, తర్వాత రైస్, చారు, ఇవన్నీ మజ్జిగ, ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని అయితే ఉన్నారు రెడీగా. ఈ కనిపిస్తున్న పెద్ద హాల్లో ఇక్కడ భోజనాలు అయితే పెడతారు. అక్కడ భోజనాలు పెట్టించుకొని ఇక్కడ బయటకు వచ్చేసి అయితే అందరూ తింటారు. ఇదిగోండి హాల్ లోపల లైను భోజనాల కోసమని. తర్వాత ఇక్కడ అయితే అన్నీ చాలా బాగా పెట్టారండి. కర్రీ, పాపడము, ఒక స్వీటు, తర్వాత పప్పు, ఒక గ్రేవీ అండి, ఇది ఏం గ్రేవీనో, ఒక పూరి, ఒక వడ, ఇంకో జీరా రైస్.